సో ఏం జరుగుతుంది తెలంగాణలో? నేనైతే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆలేరు నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల జెడ్పిహెచ్ఎస్ ఆ తర్వాత యూపీఎస్ ఈ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి నిన్న షూ పంపిణీ కార్యక్రమం అంతా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇవాళ ఆలేరు నియోజకవర్గం పిల్లలకి కాళ్ళకి గవర్నమెంట్ స్కూల్ పిల్లల కాళ్ళకి బాటా షూస్తో వాళ్ళు స్కూల్కి పోతూ ఉన్నారు. ఇది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. సో ఆలేరు గడ్డలో పుట్టినటువంటి నేను ఆ నియోజకవర్గ విద్యా విధానాన్ని మార్చడం కోసం, ఆ నియోజకవర్గంలో విద్యా విధానాన్ని సమూలంగా ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దడం కోసం నేను చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఒక స్టెప్ కంప్లీట్ అయింది. ఇంకా మరింకొక 2-3 స్టెప్లు ఉన్నాయి. ఆ తర్వాత హెల్త్ సిస్టమ్ పైన ఫోకస్ పెట్టాలనేది మాకున్నటువంటి ఇంటెన్షన్. సో నేను ఈ కార్యక్రమంలో బిజీగా ఉన్నా. ఇక్కడ రాష్ట్రంలో చాలా హ్యాపెనింగ్ జరుగుతున్నట్టున్నాయి. వాళ్ళు జాగ్రత్త అని వీళ్ళు జాగ్రత్త అని పాప కవిత గారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్టున్నారు. ఆ తర్వాత వాళ్ళు సస్పెండ్ చేసిరు పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి. సో అక్కడ సొంత బిడ్డనే వద్దనుకున్నారు. దాని వెనకాల ఉన్నటువంటి మతలాబేంది, అసలు మొత్తం ఎపిసోడ్లో ఎవరిది మిస్టేకు? సో బయట నిజంగా వీళ్ళు కొట్లాడుకున్నారా, అట్లా నటిస్తున్నారా, వీళ్ళ వెనకాల ఎవరున్నారు, వాళ్ళ వెనకాల ఎవరున్నారు, ఈ కథ ఏంది ఒకసారి మీతో చర్చ పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా. సో ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత బీజేపీ పార్టీ నాయకులు కూడా కవిత వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఉన్నారు అనే ఒక అంశాన్ని బయటికి తీసుకొచ్చినారు. సో అది ఎంతవరకు నిజం? నేను కూడా ఆరోపణ చేసిన 100% కల్వకుంట్ల కవిత వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అనేది నేను కూడా ఆరోపణ చేసిన. నా ఆరోపణని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. రైట్. సో ఇక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా, నిజంగా కల్వకుంట్ల కవితను దేవనపల్లి కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత మీరంతా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. ఆమె విధానాన్ని తప్పుపడతా ఉన్నారు. ఆమె వల్లనే బీఆర్ఎస్ పార్టీకి దెబ్బైంది అనేటువంటి ఒక చర్చ చాలా సీరియస్గా జరుగుతూ ఉంది. సో మీరు కూడా ఆ కామెంట్ల రూపంలో కానీ ఇదంతా చేస్తూ ఉన్నారు. అసలు కవిత వెనకాల ఏం జరుగుతూ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఏం ఆలోచిస్తుంది, ఫామ్ హౌస్లో కేటీ రామారావు, కేసీఆర్ ఆ తర్వాత వీళ్ళు కూర్చొని డిసైడ్ చేసినటువంటి అంశం ఏంది, కవితను గెట్అవుట్ అని ఎందుకు అన్నారు, ఈ అన్ని అంశాలు మాట్లాడుకునే ముందు అసలు కవితకు వీళ్ళని ధిక్కరించేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, అంటే సొంత కుటుంబాన్ని ధిక్కరించేటువంటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, సో దానికి నేను చెప్తున్నటువంటి కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేటువంటి దానికి కొన్ని ఆధారాలు ఇప్పుడు మీ ముంగట పెట్టుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీన్మార్ మల్లన్న పైన హత్యాయత్నం చేసినటువంటి కవిత ఎవరైతే ఉన్నారో ఆమెని ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆమెను చాలా జాగ్రత్తగా రేవంత్ రెడ్డి గారు ఆమెను సంరక్షిస్తూ ఉన్నారు. అది కంచం పొత్తు మంచం పొత్తు పంచాయతీలో వీళ్ళ పొత్తు బయటపడ్డది, కాంగ్రెస్ పొత్తు కవిత పొత్తు బయటపడుతుంది, ఇలా రేవంత్ రెడ్డి పొత్తు ఈమె పొత్తు బయటపడ్డది. సో వీళ్ళ పొత్తు ఎప్పటి నుంచి ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏం కథ, ఈ అన్ని అంశాలు ఒకసారి చూద్దాం. తెలంగాణ ఉద్యమం పీక్ నడుస్తున్నటువంటి టైంలో 2010 అనుకుంటా, 2010-12లోనో రేవంత్ రెడ్డి గారికి కవితకు సోపతి కలిసింది, వ్యాపార సోపతి. సో కవితకు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధాలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయా, ఏం జరుగుతూ ఉంది, ఒకసారి డాటాతో సహా మనం విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పండుగ చేసుకోరు ఇలా. దేవనపల్లి కవిత అండ్ రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సంబంధాన్ని మనం ఒకసారి చూద్దాం. దీంట్లో ఒక డాక్యుమెంట్ని పరిశీలిస్తే మనకు గతంలో కూడా చాలామంది దీనిపైన చర్చ పెట్టుకున్నారు అనుకో, ఇదేం అదని కాదు కానీ ఒక వార్తను ఎస్టాబ్లిష్ చేయడం కోసం దాన్ని మళ్ళీ తీసుకుంటా ఉన్నాం. వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆరోపణలు చూస్తే ఇగో ఇది ఆడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్
ఫ్యాక్ట్ షీట్ ఒకసారి కంపెనీ ఓవర్వ్యూకి సంబంధించి ఒక కంపెనీలో డైరెక్టర్లుగా అనుముల రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల కవిత, సృజన్ సూదిని అని చెప్పి వీళ్ళు కనిపిస్తూ ఉన్నారు. అయితే దీంట్లో ఇనిషియల్ డైరెక్టర్ ఎట్ ఇన్కార్పొరేషన్ అని చెప్పి 2010లో రేవంత్ రెడ్డి గారు జాయిన్ అయ్యిండు. అయితే 2012 కంటే ముందు దాంట్లోంచి ఎగ్జిట్ అయినట్టుగా చెప్తా ఉన్నారు. కల్వకుంట్ల కవిత, ఆ తర్వాత సృజన్ సూదిని. అంటే ఈ సృజన్కి ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి గారు ఒక భారీ ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఇచ్చింది చూసినాం. అంటే అర్హత లేకపోయినా ఈ కంపెనీకి ఒక కాంట్రాక్ట్ తగ్గేటట్టు చేసింది చూడు. సో ఇక్కడ వీళ్ళ బంధం కనిపిస్తూ ఉంటుంది మనకు కార్పొరేట్ లెవెల్లో. కల్వకుంట్ల కవిత, తర్వాత యనుమల రేవంత్ రెడ్డి, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇది నా డాక్యుమెంట్ కాదు, ఇది ఏది వాళ్ళు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ప్రకారమే. సో వీళ్ళు ఒక కంపెనీలో డైరెక్టర్లుగా ఉంటారు. సో ఈ కంపెనీ ఎక్కడ రిజిస్టర్ అయింది, ఏ పేరుతో రిజిస్టర్ అయింది, ఈ ఒక్క కంపెనీ ఉందా, ఇంకేమైనా ఉన్నాయా, ఇక్కడికి మనం చర్చను తీసుకొని పోతాం. ఒకసారి రేవంత్ రెడ్డి గారికి దేవనపల్లి కవిత అండ్ అనిల్ వీళ్ళు భార్యాభర్తలు. సో ఇది వ్యాపారానికి సంబంధించినటువంటి అంశం. ఇక్కడ ఒక విషయాన్ని మనం క్లియర్గా చూసుకుంటే మనకు ఏ కంపెనీలు అసలు ఎక్కడుంది ఈ కంపెనీ ఎక్కడుంది అనేది ఒకసారి మనం కొంచెం ఇన్డెప్త్గా పరిశీలిస్తే మనకు కొన్ని క్లారిటీస్ వస్తాయి. ఇప్పటికి కూడా వారి రాజకీయ బంధం కాదు, వ్యాపార బంధం అట్లే ఉందా ఏందనేది మనకు ఒకసారి ఈ కంపెనీ ఎక్కడ రిజిస్టర్ అయింది, ఆడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ కంపెనీ ఎక్కడ రిజిస్టర్ అయింది, ఆడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ అంటే బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 14, హిల్ టాప్ రెసిడెన్సీ, దానికి సంబంధించినటువంటి ఏది ఇంకా కావాలంటే, ఇంకా ఇన్డెప్త్గా కావాలంటే కూడా మనం ఒకసారి ఆ హౌస్ నెంబర్ను కూడా మనం ఇక్కడ పరిశీలించుకోవచ్చు. ఈ హౌస్ నెంబర్ ఏంది, ఇందులో ఎంతవరకు ఏమేమి ఉన్నాయనేది, ఎక్కడెక్కడ అనేది మనం క్లియర్గా చూసుకోవచ్చు. అయితే ఈ ఒక్క అడ్రస్లోనే దాదాపు 30 కంపెనీలు పుట్టినాయి. ఈ ఒక్క అడ్రస్లోనే 30 కంపెనీలు పుట్టినాయి దాదాపుగా. మరి ఆ 30 కంపెనీలు ఈ 8-2-310/A/31A ఇగో ఈ అడ్రస్లో హిల్ టాప్ రెసిడెన్సీలోని ఈ అడ్రస్లో ఈ కంపెనీ రిజిస్టర్ అయింది ఈ అడ్రస్ పేరుతో. సో ఈ కంపెనీ తర్వాత సేమ్ ఇదే అడ్రస్లో దాదాపు 30 కంపెనీలు రిజిస్టర్ అయినాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి, దేవనపల్లి కవిత గారికి వ్యాపార బీజం ఇక్కడ పడింది. ఇక్కడ తర్వాత సరే ఆ తర్వాత ఒకరు వెళ్ళిపోయినారు, అది చూపిస్తుందిలే అది. కానీ మరి ఈ 30 కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ 30 కంపెనీలకు సంబంధించినటువంటి జాబితాను మనం ఒక్కసారి చూస్తే మనకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది ఈ కంపెనీలు ఏంటి అనేది. ఏది ఇదే అడ్రస్లో యాక్యూటీ కన్సల్టెంట్స్ ఒకటి, యాక్యూటీ కన్సల్టెంట్స్ ఒకటి, తర్వాత నిర్వాణ బ్యూటీ కేర్, ఇది 2, తర్వాత ఆర్కా ఏఏ ఫిలిమ్స్, తర్వాత ఏరోవిన్ అప్లియన్సెస్, ఇవన్నీ అదే అడ్రస్లో ఉన్నటువంటి కంపెనీలు. ఒకే అడ్రస్లో ఇన్ని కంపెనీలు ఉండడం అంటేనే ఎక్కడో తేడా జరిగినట్టు లెక్క, గుర్తుపెట్టుకోరి.
నరేన్స్ హెల్త్ కేర్ థెరపీ, హెల్త్ కేర్ థెరపీ సారీ. తర్వాత తరై టెక్నాలజీస్, తరై టెక్నాలజీస్, అంతే. ఓకే రైట్. నోవా బ్రీడింగ్ ఫార్మ్స్, ఏడోదేమో త్రియా వెంచర్స్, 7 త్రియా వెంచర్స్. తర్వాత 8వ వచ్చేసి నోవా బ్రీడింగ్ ఫార్మ్. ఓకే 9వ వచ్చేసి గోదమ్మ అండ్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆ తర్వాత నామ్దారి ఇంపెక్స్, ఆ తర్వాత ఎటర్నన్ ఈఐఎఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్, ఇది పార్క్. ఆ తర్వాత అనుశ్రీ రెడ్డి లగ్జరీ, అనుశ్రీ రెడ్డి లగ్జరీ. ఆ తర్వాత డాక్టర్ కొట్టూరి ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్. ఒకటే అడ్రస్ లో ఇవి, ఒకటే ఇంట్లో గిన్ని కంపెనీలు ఉన్నాయి, ఒకటే ఇంట్లో. డాక్టర్ కొట్టూరి ఆయుర్వేదం. ఆ తర్వాత సుషి మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్, సుషి మినరల్స్ 15. ఇలా చూడరు, ఇంకా అసలు కథ చెప్తా జరాగురి. ఎపియోన్ పెయిన్ కేర్, ఇవన్నీ కంపెనీలే, ఏంటియో అనుకునేవు. ఏరోసెల్ బయోటెక్, పదిహేడు. ఎస్జేఆర్ న్యాచురల్ పవర్, ఎస్జేఆర్ న్యాచురల్ పవర్ 18. ఎంఎస్ హైటెక్ బయో ఇంజనీరింగ్, బయో ఇంజనీరింగ్ రైట్. ఆ తర్వాత 19 ఎస్ఆర్ డైరీ ప్రోడక్ట్స్, ఎస్ఆర్ డైరీ ప్రోడక్ట్స్ అది. తర్వాత 20 ఎస్బి స్పార్క్ ఇంపెక్స్, ఎస్బి స్పార్క్ ఇంపెక్స్. ఆ తర్వాత 21 సుమంత్ రైస్ అండ్ బయోటెక్నాలజీస్, 21 రైస్ అండ్ బయోటెక్నాలజీ. ఇది ఇక 22 ఈ కంపెనీలు ఒకటే అడ్రస్ లో కంపెనీలు. కవిత రేవంత్ రెడ్డి గారు సోపతిగా పనిచేసినటువంటి అడ్రస్ లోనే ఉన్న కంపెనీల జాబితా ఇది. 22 ఫ్యూచర్ ట్రెండ్స్ టెక్ పార్క్,
తర్వాత 23 ఐంద్రీ గ్లోబల్ సర్వీసెస్. 24 ఇందులో కొన్నిట్లలో వాళ్ళ పేరు ఉండకపోవచ్చు, ఇవే బినామీ కంపెనీలు అంటారు వీటిని. 24 హకారా మైనింగ్ ఈ స్మూత్గా ఉంది జరా. కొత్త 25 ఏరో సీడ్స్. ఇక ఏ కంపెనీ లేదో చూడ్రి, మైనింగు, టెక్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, బ్యూటీ ఇక చూడ్రి ఎట్లున్నాయో. 25 26 ఫిస్టోకమ్ కన్సల్టింగ్. 27 హైదరాబాద్ ఫన్ క్లస్టర్ అట, హైదరాబాద్ ఫన్. 28 ఎకాంటికా అసోసియేట్స్. 29 మైరియాడ్ బయో సర్వీసెస్. 30 మరి మీడియా సంస్థ లేదనుకుంటారా, ఎంఎస్ఆర్ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్. రైట్, ఇగో ఈ 30 కంపెనీలు అదే అడ్రస్తో ఉన్నాయి, సేమ్ ఒకటే అడ్రస్తో. కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పార్ట్నర్షిప్ కంపెనీ ఉంది కదా, ఆ పార్ట్నర్షిప్ కంపెనీ ఉన్నటువంటి ఇంట్లో పుట్టినటువంటి కంపెనీలు ఇవన్నీ. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ కంపెనీలన్నీ ఎప్పుడు పుట్టినాయి, ఇందులో చాలా కంపెనీలు తెలంగాణ ఉద్యమం సమయంలో పుట్టినాయి. 2010-12 మధ్యలో ఆ టైంలో తెలంగాణ ఉద్యమంలో పుట్టినాయి కంపెనీలు. ఇక్కడ తెలంగాణ ప్రజలు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, లాయర్లు, అడ్వకేట్లు అందరూ, ఆర్టీసీ వాళ్ళు, సింగరేణి సమస్త ప్రజలందరేమో ఉద్యోగంలో ఉంటే వీళ్ళు కంపెనీల బిజీలో ఉన్నారు. వీళ్ళు రైట్. ఇక్కడ తెలంగాణ ఉద్యమ సమయంలో పుట్టిన కంపెనీలు ఇవి. రేవంత్ రెడ్డి గారు, కవిత గారు తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే వీళ్ళు చేసిన కార్యక్రమాలు ఇగో ఇవి. కంపెనీల ఎస్టాబ్లిష్మెంటు, కంపెనీల నిర్మాణాలు, ఈ పనిలో వీళ్ళు ఉన్నారన్నట్టు. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఖాతాలనే. సరే, తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రజలంతా ఆత్మ బలిదానాలు మన శ్రీకాంత్ చారేమో ఇక్కడ పెట్రోల్ పోసుకొని చచ్చిపోతూ ఉంటే ఎల్బీ నగర్ కాడ ఏమైందా, లైవ్ వస్తుందా మరి? ఓకేనా, ఒకసారి అడుగు, ఎందుకైనా మంచిది. లైవ్ రావడం లేదు, నో లైవ్ అంటురా. నో లైవ్ ఏమైంది అంటున్నారు, లైవ్ రావడం లేదు. ఇప్పుడు వస్తుంది కదా, ఇప్పుడు వస్తుంది అనుకో. ఓకేనా, బఫరింగ్ అయింది. రైట్, సో ఓకే రైట్, ఇప్పుడు వస్తూ ఉంది. ఈ రకంగా ఇక్కడ లింకు పుట్టింది కాబట్టి కవిత, రేవంత్ రెడ్డి కలిసే ఉన్నారని చెప్పడానికి దీన్ని బీఆర్ఎస్ వాళ్ళు చూపిస్తున్నటువంటి మాట.
వస్తుంది. ఓకే ఓకే. మళ్ళీ బఫరింగ్ అవుతుంది. ఓకే ఓకే అంటే మళ్ళీ బ్రేక్ అవుతుందని చెప్పి చెప్తాం. సహజంగానే మన దాంట్లో ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు జరిగేటువంటి ప్రక్రియ ఇదంతా. అగో మళ్ళీ నో. రైట్ రైట్గా ఏదో చిన్న ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం కానీ రైట్. ఇగో ఇది వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి బంధాన్ని బయట పెడుతుంది అన్నట్టు. సో అది దాని తర్వాత కల్వకుంట్ల కవిత గారు నా పైన హత్యాయత్నానికి ప్రయత్నించినటువంటి సందర్భంలో కవితను కాపాడింది రేవంత్ రెడ్డి. ఇప్పటికి 2 నెలలు అయిపోయింది, అరెస్ట్ లేదు. 2 నెలలు అయిపోయింది. ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలే కల్వకుంట్ల కవిత గారు. 54 రోజులు అయిపోయింది. అంటే 54 రోజుల తర్వాత కూడా ఎవరిని అరెస్ట్ చేయలేదు కల్వకుంట్ల కవిత గారిని, లేకపోతే ఆ హత్యాయత్నంలో పాల్గొన్నటువంటి నిందితులను ఎవరిని అరెస్ట్ చేయలేదు. కాపాడుతుంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఏది కవిత గారిని కాపాడుతుంది పక్కా రేవంత్ రెడ్డి అని చెప్పడానికి నేను ఇంతకంటే ఎక్కువ ఆధారాలు ఏం చూపించలేను.